వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కరీంనగర్ బీజేపీ హుజూరాబాద్ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు ఆధ్వర్యంలో శనివారం రోజున అంబేద్కర్ చౌరస్తా హుజూరాబాద్ లో ప్రధాని నరేంద్ర మోదీ గారి 11 ఏళ్ల సేవ సుపరిపాలన పేదల సంక్షేమం సందర్భంగా సంకల్ప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసాల రమేష్ గారు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ 11 సంవత్సరాల సేవ సుపరిపాలన మరియు పేదల సంక్షేమ మార్గంలో ప్రధాని నరేంద్ర మోదీ గారి అద్భుత నాయకత్వంతో భారత్ ప్రతి సవాల్ను ధైర్యంగా ఎదుర్కొంది. సైనికుల సాహసంతో సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయి. ప్రపంచంలో అనిశ్చితి పరిస్థితిలో ఉన్నప్పటికీ భారత్ అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్నారు. మరి ఈనాటి హుజూరాబాద్ పట్టణంలో జరుగుతున్నటువంటి వికసిత్ భారత్ భారతీయ జనతా పార్టీ సంకల్ప సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్ గారు, తూగుల శ్రీనివాస్ గారు, జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు గారు, బీజేపీ పట్టణ మాజీ అధ్యక్షుడు గంగిశెట్టి రాజు గారు, మాజీ కౌన్సిలర్ మరియు తోటి పైళ్ళ వెంకరెడ్డి గారు, మాజీ కౌన్సిలర్ నల్ల సుమన్ గారు, ఈ కార్యక్రమానికి కోక నిర్వహిస్తున్నటువంటి బోరగాల సారయ్య గారు, ఉరిపాక వెంకటేష్ గారు, జిల్లా పదాధికారులు, పట్టణ పదాధికారులు, శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు, పోలింగ్ బూతుల అధ్యక్షులు, వివిధ మోర్చాల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, మండల పట్టణ కార్యవర్గ సభ్యులు, ముఖ్యంగా మహిళా సోదరిమణులు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు పరిపాలన సాగిస్తూ 11 సంవత్సరాల తన పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా వరుసగా వారు 3వసారి ప్రధానమంత్రిగా ఈ దేశానికి బాధ్యతలు తీసుకొని 11 సంవత్సరాల సుపరిపాలన అందించి, మరి గతంలో ఉన్నటువంటి ఇతర పార్టీలు, కాంగ్రెస్ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు ఏ రకమైన పరిపాలన జరిగింది, ప్రస్తుతం ఉన్న పరిపాలన ఏ రకంగా జరిగింది, ప్రజలు తెలియజేసుకుంటా ఉన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న గొబ్బాలమ్మ తల్లి జాతర మహోత్సవంలో ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే వరపుల సత్యప్రభకి సర్పంచ్ బుద్ధ సూర్యప్రకాష్, ఎంపీటీసీ బుద్ధ సత్యవతి ఈశ్వర్రావు, యువ నాయకుడు బుద్ధ కృష్ణబాబు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే సత్యప్రభని సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ललित सहस्र नामभिः कुंकुम पूजा
समये आदौ निर्विघ्नेन कर्म महागणाधिपति पूजां करिष्ये तरंग कलशारिष्ये कलशस्यमुखे विष्णुकण्ठे ब्रह्माय प्रदाः ब्रह्मा मध्ये गणात् प्रदाः सुक्षोदशा गणास्तदे दत्तदेवावन्दरा सर्वेदे गर्वेद सामवेदाख्यधर्मणः अंगे तेदा सर्वे कलशां भजमाय प्रदाः कलशे धावते पवित्रे परिच्यते उक्तेरीज्ञे च वर्तते आपावायते कोनरं मिश्रा भोजान्यापः प्राणावा आपः पशवः आपो नमापः वर्णमापः सम्राडापः ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు సంకటహర చతుర్థి సందర్భంగా దేవస్థానం ప్రాంగణంలో ఉన్న శ్రీ ఆంజనేయ గణపతి కన్యామూల గణపతి సన్నిధానం వద్ద దేవస్థానం ముఖ్య అర్చక ఎస్ఎంకే శ్రీను గురుకుల్ ఆధ్వర్యంలో దేవస్థానం అధికారులు సంకటహర చతుర్థి హోమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి దంపతులు, సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ మరియు ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. ప్రతి పౌర్ణమి తరువాత 4వ రోజు వచ్చే చైత్రమాస కృష్ణ చవితి రోజు జరిగే సంకష్టహర చతుర్థి వేడుకలు శనివారం కడప జిల్లా దువ్వూరులోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వైభవంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు చైతన్య శర్మ స్వామి అధ్యక్షతన ప్రాతకాలం నుండే విశేష పూజలు మరియు పంచామృత అభిషేకములు, అర్చనలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారి ఉత్సవమూర్తికి క్షీరాభిషేకం, మంత్ర పుష్పార్చన, మహామంగళహారతి నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ధర్మకర్త రెడ్డయ్య ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదములు అందజేశారు. మహాగణాధిపతయే నమః. అథ నామ పూజాం చ కరిష్యే. ఓం భద్రం కర్ణే విష్ణుయామ దేవాః భద్రం పశ్యేమ. శ్రీకంఠాయ నమః. కాకినాడ జిల్లా పెద్దపురం మండలం దిబిలి గ్రామంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా యోగా మహోత్సవ కార్యక్రమం ఆదివారం కాలకూరి వెంకట సత్యనారాయణ ఎస్ఐ వారి ఆధ్వర్యంలో దివిలి వారి మిత్ర బృందంతో కలిసి ఈ రోజు యోగా మహోత్సవం దివిలి ZPH స్కూల్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు, కూడా చైర్మన్, డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి ప్రత్యేక అతిథిగా విచ్చేసి సీనియర్ సిటిజన్లను శాలువాతో సన్మానించి వారికి అభివందనాలు తెలపడం జరిగింది. బాగా ఆరోగ్యంగా ఉంటారు. దానివల్ల మేము అందరికీ గ్రామానికి రోజు యోగా చేయమని అందరికీ అభినందిస్తున్నాం. దానివల్ల మీకు ఈ ప్రోగ్రాం ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చింది ఎవరండి? ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చింది డిసిసి చైర్మన్ గారు బాబు గారు.
వచ్చారు. అదే సందర్భంగా బాగా చేశారు. ఇవి కార్యక్రమం పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటండి? ఈ కార్యక్రమం అంటే యోగా అందరికీ ప్రమోషన్ అందరికీ వీడియోలు చేస్తే ఆరోగ్యంగా ఉంటారని చెప్పడానికి ఈ కార్యక్రమం పెట్టింది. సార్ మీరేంటి వృత్తి ప్రకారం మీరు ఏం చేస్తారు? నేను ప్రజెంట్ సబ్ ఇన్స్పెక్టర్ SPF కాకినాడలో ఉన్నాను. నేను అంత చేయాలి. రైట్ ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కొమరోలు మండలం నర్సింహునిపల్లి గ్రామంలో నివాసముండే వెంకట సుబ్బయ్య దంపతులకు సంతానం లేదు. ఇద్దరే వృద్ధ దంపతులు ఉంటారు కాబట్టి వారికి ఏ పని చేయలేరని తెలిసి 2 సంవత్సరాల నుండి ఫ్రెండ్స్ సేవా సంస్థ సభ్యులు వీరికి 2-3 నెలలకు ఓసారి వారికి నిత్యావసర వస్తువులు బియ్యం ఇస్తూ ఉన్నారు. ఈ సహాయ కార్యక్రమానికి సహకారం అందించిన ఫ్రెండ్స్ సేవా సంస్థ సభ్యులందరికీ ఈ వృద్ధ దంపతులు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసం పీరయ్య ఆర్మీ, అనగాని శివయ్య లైన్మ్యాన్, బత్తుల కేశవ పాల్గొన్నారు. నర్సింపల్లి గ్రామం నందు వెంకట సుబ్బయ్య కుటుంబానికి గత 2 సంవత్సరాల నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి వాళ్ళ పరిస్థితి తెలుసుకొని ఫ్రెండ్స్ సేవా సంస్థ వాళ్ళు సహాయం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ తడవ వాళ్ళ పరిస్థితి తెలుసుకొని ఒక నిత్యావసర సరుకులు, ఒక నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు 25 కిలోల బియ్యం అందజేయడం జరిగింది. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని గుట్టమైసమ్మ ఆలయం వద్ద 5 లక్షల నిధులతో మెట్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించిన ముధోల్ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భక్తులకు అమ్మవారి దర్శనానికి రాకపోకలకు ఇబ్బందులు తలెత్తడం, రోడ్డు అధ్వానంగా ఉందని స్థానికుల విజ్ఞప్తి మేరకు సానుకూలంగా స్పందించి మెట్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించానని తెలియజేశారు. సుగంధిని మలిత్యాదిని భయ ప్రభు మయారదాని పూజారతే పుష్పాన్ని సమరే 5 మట్లకి सौभाग्यद्रव्याणि समर्पयामि नाना प्रेमया देव स्थापितं श्री जगदम्बाय नमः ओम नारायण नमः ओम गोविंदाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः विधराय नमः रजकेश सिद्धलक्ष्मी नमः मोक्षलक्ष्मी नमः श्रीलक्ष्मी नमः जयलक्ष्मी नमः నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని కొత్త బస్టాండ్లో ద్విచక్ర వాహనాలను 4 వీలర్స్ తనిఖీ నిర్వహించారు. ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, వాహనాలపై పెండింగ్ చలానాలు ఉంటే వాటిని తప్పనిసరిగా కట్టాలని, లేని ఎడల ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేయడం జరుగుతుందని, 4 వీలర్స్ డ్రైవర్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలని,
లేని ఎడల తప్పనిసరిగా ఫైన్ వేయడం జరుగుతుందన్నారు. ట్రాఫిక్ సిఐ చందర్, రాథోడ్, కానిస్టేబుల్ రాజు, కవిత, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఈ వాహనాల తనిఖీల్లో పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా లఖ్యటిపేట మున్సిపాలిటీ పరిధిలో 6 వార్డులలో మోదల ఐమాక్స్ లైట్లు మోదల రోడ్డు నుంచి మొదలు గ్రామంలో వరకు ఐమాక్స్ లైట్లు ప్రారంభించిన ఆర్టీఏ డైరెక్టర్ అంకతి శ్రీనివాస్. అనంతరం వారు మాట్లాడుతూ రాత్రిపూట మోదెల రోడ్డు మార్గం నుండి వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతూ ఇబ్బంది పడేవారు. స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు స్పెషల్ ఫండ్స్ నుండి 20 లక్షలు 24 ఐమాక్స్ లైట్లు ఎమ్మెల్యే మంజూరు చేశారు. గత పాలకులు ప్రజలను ఏనాడు పట్టించుకోలేదు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. మున్సిపాలిటీలోని లక్షర్పేట మున్సిపాలిటీలోని 6వ వార్డు అయినటువంటి మోదల రోడ్డు నుంచి స్టార్టింగ్ రోడ్డు నుంచి మోదల గ్రామం వరకు దాదాపు 24 లైట్లను 20 లక్షల రూపాయలతో ఏర్పాటు చేయడం జరిగింది. ఐమాక్స్ లైట్లను ఈరోజు మన పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మనకు ఈ ఐమాక్స్ లైట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇచ్చిన మాట పరంగా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి మోదల గ్రామము చీకటి మార్గంలో ఉంటుంది. ఎలాంటి లైటు లేదు. ఎలాంటి రాత్రిపూట ప్రయాణించడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. దీన్ని స్థానిక మోదల నాయకులు అయినటువంటి మార్కెట్ కమిటీ డైరెక్టర్ రమేష్ గారు ప్రేమ్సాగర్ రావు గారు దృష్టికి తీసుకెళ్లగా ప్రేమ్సాగర్ రావు గారు వెంటనే స్పందించి ఈ యొక్క ఐమాక్స్ లైట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మోదల గ్రామం నుంచి లక్షటిపేట మున్సిపాలిటీ నుంచి ప్రేమ్సాగర్ రావు గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్.